అర్చకులపై దాడులు చేసే వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ గుంటూరు జిల్లాలోని పొన్నూరులో అర్చక హిందూ సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. పట్టణంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో పనిచేస్తోన్న అర్చకుడు నాగేశ్వర శర్మపై ఓ వర్గానికి చెందినవారు దాడి చేయడంతో రోడ్డుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. కొంతకాలంగా దేవాలయాలపైన అర్చకులపైన దాడులు అధికమయ్యాయని, వాటిని అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్చకులపై దాడి చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా బాపట్లలో మొట్టమొదటి దాడి నా మీద జరిగింది. ప్రధానంగా నా మీద జరిగింది ఆ దాడి. అక్కడ నుండి ప్రారంభమైన దాడులు ఈ రోజు వరకు దాడులు జరుగుతున్నాయి అనంటే ఎంత సిగ్గుచేటుగా ఉందనంటే చాలా బాధాకరమైన విషయం. అర్చకుడు 10 మంది మేలు కోరుకుంటాడు. అమ్మా మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీరు ఇంకా అభివృద్ధి చెందాలి, దినదిన ప్రవర్తమానం చెంది బాగా మంచిగా ఉండాలని కోరుకుంటే అర్చకుడి మీద దాడులు జరిగితే ఈ రోజున మనందరం కూడా హిందువులు, మనందరం కూడా అర్చకుడికి సంఘీభావన తెలపాల్సిన సమయం ఆసన్నమైనది. ఈ రోజున మనకెందుకులే, ఇది మనది కాదు కదా, మన ఊరు కాదు కదా, మన వాడ కాదు కదా, పక్కవాడ కదా అని అనుకుంటే రేపొద్దున మన ఇళ్లలో జరిగినా కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది.